సర్పంచ్గా నేను ఇది జనరల్ రిజర్వ్డ్ అయింది కాబట్టి నేను బీసీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నినాదం మేరకు బీసీలకు 42% ఇవ్వాలని చెప్పేసి ఏదైతే సిద్ధాంతంతో ముందుకెళ్ళిందో కొన్ని అనివార్య కారణాల బీసీలకు 42% మరి కల్పించలేకపోయినప్పటికీ కూడా జనరల్ సీట్లలో బీసీలనే నిలబెట్టేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మరి ఒక బీసీ అభ్యర్థినైనటువంటి నాకు మరి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను గతంలో కూడా ఈ గ్రామానికి 2 పర్యాయాలు 1995లో ఒకసారి సర్పంచ్గా గెలిచి పనిచేశాను. 2013లో కూడా సర్పంచ్గా గెలిచి పని చేయడం జరిగింది. ఇది 3వ పర్యాయం నేను పోటీ చేయడం జరుగుతుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎడపల్లి గ్రామస్తులు, విఘ్నులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, యువకులు, మహిళలు, సోదరిమణులు అందరూ కూడా తప్పనిసరిగా 3వసారి అవకాశం ఇచ్చి ఈ గ్రామ అభివృద్ధి పట్ల వారి యొక్క తోడ్పాటును అందించడం కోసము ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాను. తప్పకుండా నేను భారీ మెజార్టీతో గెలుస్తా. దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి 7,500 దాదాపు ఓటర్స్ అందరూ కూడా మ్యాక్సిమంగా గత సంవత్సరంన్నరగా నేను వాళ్ళతో రిఫరెండంలో ఉన్నా. ప్రతి వ్యక్తి, ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి సోదరుడు అందరూ కూడా, పెద్దలు, అన్నలు అందరూ కూడా మరి నువ్వే ఉండాలి, అనుభవజ్ఞుడు అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇక్కడ ఎన్నికల్లో నిలవాలి అని చెప్పేసి చెప్పడము, దానిలో భాగంగా ఈరోజు నేను నామినేషన్ వేయడం అనేది జరిగింది. ఇక 11వ తారీఖు వచ్చేటువంటి డిసెంబర్ నాడు జరిగే ఎన్నికల్లో ఈ గ్రామంలో ఉండేటువంటి యువకులు అందరూ కూడా విఘ్నతతో ఆలోచించి మరి గతంలో ఒక నినాదంతో ఎందరికో అవకాశం గత పర్యాయంలో కూడా ఇస్తే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఈ గ్రామంలో కనపడుతున్నది. కానీ గతంలో చేసినటువంటి అభివృద్ధి, గతంలో గెలిచినటువంటి వ్యక్తులు మరి చాలా ధ్వంసం చేసి గ్రామ పంచాయతీని, గ్రామాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధలు పడ్డటువంటి పరిస్థితులు అనుభవించారు. కాబట్టి మరి దానికి భిన్నంగా ప్రజలందరూ కూడా ఈరోజు మరి తిరిగి అనుభవకుడైనటువంటి నన్ను తిరిగి ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించేటువంటి దృక్పథంతో ముందుకు పంపినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని నన్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, మరి అధిష్టానం, మా ఎమ్మెల్యే గారు, మరి కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా మరి నన్ను ఇక్కడ ఏకగ్రీవంగా తీసుకొని ఇక్కడ ఈ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి సందర్భంగా వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా గెలిచి వచ్చి మీ యొక్క ఆశయాన్ని నెరవేరుస్తారని చెప్పేసి సందర్భంగా పార్టీ పేరు నిలబెడతా అని చెప్పేసి తెలియజేస్తాను.